ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నా, సేఫ్గా ఉన్నారనుకుంటున్నా. సో ఇవాళ వీడియో వచ్చేసి ఫుల్ డే వ్లాగ్ చేయబోతున్నానండి. ఐ హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వ్లాగ్లోకి వెళ్ళిపోదాం పదండి. సో ఇవాళ వచ్చేసి వెన్స్డే అండి. వెన్స్డే వ్లాగ్ చేస్తున్నాను. సో ఇక్కడ మార్నింగ్ టిఫిన్కి రెడీ చేస్తున్నాను. దోశ అలాగే చట్నీ. ఇక్కడ వచ్చేసి దోశ, బీట్రూట్ దోశ వేస్తున్నానండి. మనం చాలామంది బీట్రూట్ తినరు కదా. సో చిన్నపిల్లలకి అది ఇలా దోశలో కానీ ఇడ్లీలో కానీ వేస్తే చాలా అంటే ఇష్టంగా తింటారు. సో వాళ్ళు తింటున్నారనే సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది మనకి. సో ఇక్కడ వచ్చేసి మార్నింగ్ 8 అయిపోయిందండి. ఇంకా మా వాళ్ళు లేవలేదు. సో లేచిన తర్వాత టిఫిన్ అది వేయాలి. సో ఇక్కడ చూసారా, చెల్లిపాప ఇంకా లేవలేదు, పడుకునే ఉంది. నైటు లేట్గా పడుకుంటుందండి. అందుకే అంటే పిల్లలు ఎదిగి కొలిది కొంచెం పడుకోరు కదా. సో నైట్ 10:30 అయిపోతుంది పడుకునేటప్పటికి. సో అందుకనే మార్నింగ్ లేట్గా లేస్తుంది. ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్కి టిఫిన్ వేస్తున్నాను. ముందు కాఫీ పెట్టేసి తర్వాత దోశలు అనేవి రెడీ చేసేయాలి. ఇక్కడ నేను బీట్రూట్ గ్రైండ్ చేసి వేసానండి. గ్రైండ్ చేసి మన వాటర్ ఉంటుంది కదా, పేస్ట్ని వడకట్టేసి ఆ వాటర్ కలిపేసి వేసాను. మీరు కావాలనుకుంటే గ్రేట్ చేసి కూడా వేసుకోవచ్చు. అలా వేసినా కూడా కొంతమంది తినరు కదండి. సో అలా ఇలా వేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చూడడానికి కూడా చాలా బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. సో బీట్రూట్ దోశ వేసుకోవచ్చు, అలాగే క్యారెట్, అలాగే ఆకుకూరలు ఏమైనా ఉంటే అవి కూడా మనం ఇలా గ్రైండ్ చేసి దోశ బ్యాటర్లో కలిపేసుకోవచ్చు. అలాగే ఇడ్లీలో కూడా వేసుకోవచ్చు అండి. సో ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలామంది కర్రీ ఫ్రై అలా తినరు కదా. నేను కూడా పెద్ద తిననండి బీట్రూట్ అదిని. సో ఇలా తిననప్పుడు ఇలా వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ప్లెయిన్ దోశ వేస్తున్నానండి. మీరు కావాలనుకుంటే ఆనియన్స్ కానీ ఇంకేదైనా వెజిటేబుల్స్ కానీ వేసుకోవచ్చు. చెర్రీపాప మాత్రం కంపల్సరీ చీజ్ ఉండాలండి. చీజ్ లేకపోతే అస్సలు తిందు. సో తన కోసం మాత్రం చీజ్ వేయాలి.
ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను రండి. చెర్రీ పాప లేచింది, ఏం చేస్తుందో చూడండి. దానికి ఇస్తుందో కదండి. అక్కడ వాళ్ళ డాడీకి టిఫిన్ తినిపిస్తుంది. చాలా చూడడానికి చాలా క్యూట్గా అనిపించింది. మనం ఎంత చేసినా వాళ్ళు ఎక్కువ డాడీ వైపే ఉంటారండి. వాళ్ళ డాడీ అండ్ డాటర్ రిలేషన్ చాలా బాగుంటుంది కదా. సో నాకు చూస్తుంటే చాలా ముచ్చట అనిపించింది. నాకెప్పుడు అలా చేయదండి, ఏంటో మరి ఎంత చేసినా వాళ్ళ డాడీకే చేస్తుంది. అది కూడా మంచిదే కదా. సో ఇక్కడ వచ్చేసి మా చెర్రీ పాప ఆడుకునే టైం అయిపోయింది. అసలు ఈ టైంకి ఇంట్లో ఉండదండి, బయటకు వెళ్ళిపోతుంది ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. సో తన మూడ్ బాగుంటే కనుక ఇలా ఏదో ఒకటి చేస్తుంది. ఇవి వచ్చేసి చెర్రీ పాప వేసిన డ్రాయింగ్స్ ఇవి. తనకి ఇంట్రెస్ట్ ఉంటే వేస్తుందండి, లేకపోతే అస్సలు విందు మాట. చిన్నపిల్లలు అంతే కదా, మనం చెప్పింది వింటారు, మనకి ఆపోజిట్గా చేస్తారు. సో వాళ్ళు చేస్తున్నప్పుడే మనం చెప్పాలి. కలర్స్ కూడా కొంచెం ఐడెంటిఫై చేస్తుందండి. అంటే పైన పిక్చర్లో కనబడుతున్న కలర్స్ దానికి ఏది వేయాలో కూడా తను కొంచెం ఐడెంటిఫై చేస్తుంది. కానీ వేయడమే ఇంకా కొంచెం రావట్లేదు. ఇలా ఆడుతూ పాడుతూ ఉన్నప్పుడే చేస్తారండి ఏదైనా. మనం బలవంతంగా చేయించాలనుకుంటే అస్సలు చేయరు. సో నాకు తెలుస్తుంది ఇప్పుడిప్పుడే. మనం పర్టికులర్గా చేయమంటే ఏది చేయరండి. వాళ్ళు ఆడుతూ ఉన్నప్పుడు చేపిస్తేనే కొంచెం మాట వింటారు. ఇంట్రెస్ట్ ఉంటే చాలా బాగా చేస్తుందండి, లేకపోతే అస్సలు మాట విందు. ఇంకా లంచ్కి ఏం స్టార్ట్ చేయలేదండి. సో మా హస్బెండ్ వచ్చేసి మార్కెట్కి వెళ్ళారు. సో అందుకనే కొంచెం చెర్రీ పాపతో టైం స్పెండ్ చేస్తున్నా. నేను వీడియోస్ కూడా అందుకే ఎక్కువ వ్లాగ్స్ అనేవి షూట్ చేయట్లేదండి. రెసిపీస్ అనేవి తనతో కొంచెం టైం అనేది స్పెండ్ చేయాలి. మనకి మళ్ళీ ఈ టైం రాదు ఈ ఏజ్లో వాళ్ళకి. సో మనకి ఆ టైం అనేది మళ్ళీ రాదు కదండి. సో అందుకనే
ఇక్కడ వచ్చేసి నేను మష్రూమ్స్ మసాలా కర్రీ వండుతున్నానండి. సో మీకు ఈ కర్రీ అనేది వేరే వీడియోలో పోస్ట్ చేస్తాను సపరేట్గా. సో అందుకనే కర్రీ అనేది పెద్ద చూపించట్లేదు. మష్రూమ్స్ కర్రీ అనేది చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. ఫస్ట్లో అయితే నేను అస్సలు తినేదాన్ని కాదండి. అవి చూస్తుంటే నాకు ఏదోలా అనిపించేవి. సో కొంచెం అలా తినగా కొంచెం బాగానే అనిపించింది, తింటున్నాను. ఇప్పుడు మనకి అవి హెల్త్ పరంగా కూడా చాలా మంచివి, కంపల్సరీ తినాలి. సో నాన్ వెజ్ ఇష్టం లేని వాళ్ళు ఇవి ట్రై చేయండి, మనకి చాలా బాగుంటుంది హెల్త్కి కూడా. పిల్లలకు కూడా పెడితే మంచిదండి చాలానే. ఇవి మనం ఎక్కువ క్లీన్ చేయకూడదండి. వాటర్లో వేసి అలా కొంచెం సాల్ట్ వేసి ఇలా పైన క్లీన్ చేసేయడమే. మనం ఎక్కువ క్లీన్ చేస్తే పైన ఉన్న ఆ లేయర్ అనేది పోతుంది. మా హస్బెండ్కి వచ్చి ఆఫ్టర్నూన్ ఆఫీస్కి వెళ్ళిపోవాలి. సో అందుకనే ఫాస్ట్గా కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. చెర్రీ పాప ఫ్రెష్ అయిపోయింది, ఇప్పుడు ఆడుకుంటుంది. అసలు మనం మేడం గారు ఈ టైంకి అసలు ఇంట్లో ఉండరండి. వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. సో వాళ్ళ ఫ్రెండ్ బయటకు వెళ్ళాడు. సో అందుకనే ఇప్పుడు ఏదోలా బలవంతంగా బొమ్మలు ఇచ్చి ఆడిపిస్తున్నాను. తను ఒక చోట ఆడదండి, అలా తిరుగుతూనే ఉండాలి. చూస్తున్నారా బొమ్మలన్నీ ఎలా విసిరేసిందో, మళ్ళీ అవన్నీ నేను సర్దుకోవాలి, తప్పదు కొన్నిసార్లు. చాలామంది హెయిర్ పెట్టుకోకుండా హెయిర్ అలా లూజ్గా వదిలేసి హ్యాండ్కి పెట్టుకుంటారు కదా. నాకు మా చెర్రీ పాపను చూసినప్పుడు అనిపిస్తుంది. తను కూడా అంతేనండి, ఎప్పుడు పిలక వేసినా సరే తర్వాత ఒక అరగంట తర్వాత హెయిర్ బ్యాండ్ అనేది చేతుకుంటుంది. నాకు భలే అనిపిస్తుంది. సో ఇక్కడైతే కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఇది మనకి రైస్లోకి బాగుంటుంది, అలాగే పులావ్లోకి కూడా బాగుంటుంది, అలాగే చపాతీ రోటీ రోటీలోకి కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మీకు రెసిపీ అనేది మళ్ళీ తర్వాత వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇక్కడ వచ్చి ఆఫ్టర్నూన్కి ప్రిపేర్ అయిపోయింది లంచ్. అది అయిపోయిందండి. ఇక్కడ మా హస్బెండ్ వచ్చి వెళ్ళిపోయారు ఆఫీస్కి. చెర్రీ పాపని పడుకోబెట్టేసా. ఇప్పుడు ఇల్లంతా ఒకసారి క్లీన్ చేయాలి. రోజుకి ఒక 3-4 సార్లన్నా క్లీన్ చేయవలసి వస్తుంది. ఎందుకంటే చిన్నపిల్లలు ఒక చోట ఉంచరు కదా వస్తువులు, అలా పడేస్తూ ఉంటారు. సో సర్దుకోవడం సరిపోతుంది. ఇంకా బట్టలు కూడా మడత పెట్టాలి. నాకు ఇష్టం లేని పెద్ద పని అంటే ఇదేనండి, బట్టలు మడత పెట్టడం. మనం వాషింగ్ మిషన్లో ఉతికినా సరే ఏదో మడత పెట్టడానికి అంత బద్ధకంగా ఉంటుంది. ఇక్కడ వచ్చి చెర్రీ పాప లేచిందండి. పాప ఫోన్ పెద్దగా చూడదండి, చాలా తక్కువ చూస్తుంది. అదైనా ఎప్పుడైనా భోజనం పెట్టేటప్పుడు మాత్రమే ఇస్తాను. సో ఇక్కడ వచ్చేసి చెర్రీ పాపకి పాలు వేడి చేసి చేయాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో పాలు కూడా తక్కువ పట్టించాలండి. చంటి పిల్లలకైతే తప్పదు. ఇప్పుడు చెర్రీకి 3 years వచ్చినాయి కాబట్టి పాలు అనేవి వాళ్ళు కూడా తగ్గించేస్తారు, పెద్దగా తాగరు. సో మనం కూడా ఎక్కువ ఇచ్చేయకూడదండి. పాలు తాగేసిన తర్వాత కొంతసేపు మేడపైకి వెళ్ళి ఆడుకుంటుంది.
సో నేను కూడా మేడ పైన కొంచెంసేపు చల్లగా ఉంటుంది కాబట్టి కొంచెంసేపు ఉంటాము 7:30 వరకుని. సో ఇక్కడ ఆడుకుని వచ్చిన తర్వాత కర్రీ కొంచెం ఉంది కదా, సో పుల్కాలు చేసుకుంటున్నాను నేను. దానికైతే కొంచెం రైస్ పెట్టేశాను. సో ఇంకా రైస్ తినాలనిపించలేదు నాకు, సో అందుకని నాకు ఒక్కదానికి పుల్కాలు చేసుకుంటున్నాను. చెర్రీ నేను ఉన్నాం కదా, సో తనకు కొంచెం రైస్ పెట్టేసా. సో ఇంతేనండి వ్లాగు. సో ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఎలా ఉన్నది అనేది కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.